శతాబ్దాల పోరాటాలు, వివాదాలు, ప్రాణత్యాగాలు, ఉద్యమాలు, న్యాయపరమైన చిక్కులు అన్ని దాటి అయోధ్యలో దివ్యమైన రామమందిర నిర్మాణం శరవేగంగా పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం జరుపుకుంది. దీంతో కోట్లాది మంది హిందువుల కల సాకారం అయింది. గత 2 రోజులుగా దేశమంతా ఎటు చూసినా బాలరాముడే. ఎక్కడ విన్నా అతని గురించిన చర్చే. సోషల్ మీడియాలోనూ అయోధ్యలో కొలువుతీరిన రాములల్లా ముచ్చట్లే. ఆ శ్రీరాముడి ఫోటోలే. అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్నది బాలరాముని మందస్మిత వదనం. సమ్మోహనమైన ఆ నవ్వుకు సెలబ్రిటీలు మొదలుకొని సామాన్యులు దాకా అందరూ మంత్రముగ్ధులవుతున్నారు. అమితమైన కరుణతో పాటు అంతులేని దివ్యత్వాన్ని వర్షిస్తున్న ఆ కళ్ళు నిజంగా అద్భుతమంటూ కొనియాడుతున్నారు. అదే సమయంలో బాలలకు సహజమైన అమాయకత్వంతో చూస్తున్న ఆ నయనాల సొగసు వర్ణనాతీతమని ముక్తకంఠంతో చెప్తున్నారందరూ. బాలరాముని కళ్ళను అంత అందంగా తీర్చిదిద్దినందుకు మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ ప్రతిభను ఎంత పొగిడినా తక్కువేనంటున్నారు. అయితే ఆ విగ్రహ రూపకల్పనకు, ముఖ్యంగా కళ్ళను అంతలా తీర్చిదిద్దేందుకు ఆయన అక్షరాల తపస్సే చేశారు. శిల్పశాస్త్రాన్ని ఆమూలాగ్రం పదే పదే అధ్యయనం చేసిన అరుణ్ దీక్ష శ్రమ పట్టుదలకు రాముని కరుణ తోడైందని భార్య విజేత చెబుతున్నారు. విగ్రహాన్ని చెక్కే పని అప్పగించేటప్పుడు రామ జన్మభూమి ట్రస్ట్ ప్రతినిధులు క్లుప్తంగా చెప్పారట. నవ్వుతున్న ముఖం, దివ్యత్వం, 5 ఏళ్ల స్వరూపం, రాజకుమారుని రాజసం. ఇవి అరుణ్ తో పాటు మరో 2 శిల్పులు జిఎల్ భట్, సత్యనారాయణ పాండేకు వాళ్ళు నిర్దేశించిన ప్రాతిపదికలు. అవి మినహా మిగతాదంతా అరుణ్ ఊహే. ఇందుకోసం అరుణ్ చిన్నపిల్లల స్కూల్ కు వెళ్లి గంటల కొద్దీ పిల్లలతో గడిపాడట. వాళ్ళ ముఖ కవలికలు, అవి పలికించే భావాలను లోతుగా పరిశీలించేవాడట. వాటిని ఎప్పటికప్పుడు పేపర్ పై స్కెచ్లుగా గీసుకునేవాడట. ఇక అవయవాల పొందిక నిమిత్తం శరీర నిర్మాణ శాస్త్ర పుస్తకాలు తిరిగేశాడట. అందుకే ఆ విగ్రహం అంత వాస్తవికంగాను, అదే సమయంలో ఎంతో ముగ్ధ మనోహరంగాను రూపుదిద్దుకుంది అంటూ చెప్పుకొచ్చింది అరుణ్ భార్య విజేత. ఇకపోతే ఉత్తరాది సంప్రదాయంలో రూపొందే శిల్పాల ముఖ లక్షణాలు కాస్త కొనదేరి ఉంటాయి. అయోధ్య బాలరాముని ముఖమండలం గుండ్రని రూపుతో కనువిందు చేస్తోంది. ఇది దక్షిణాదిలో శిల్పాల రూపకల్పనలో ఎక్కువగా కనిపిస్తుందని ఢిల్లీలోని ప్రముఖ చరిత్రకారుడు, రచయిత విక్రమ్ సంపత్ అన్నారు. ఇకపోతే రామ్లల్లా విగ్రహం ఎత్తును 51 అంగుళాలుగా నిర్ణయించడం వెనుక కూడా శాస్త్రీయ కారణాలున్నట్లు అరుణ్ భార్య విజేత తెలిపారు. ఏటా రామనవమి రోజున సూర్యకిరణాలు సరిగ్గా బాలరాముని నుదిటిపై పడాలన్నది ట్రస్ట్ నిర్ణయం. ఆలయ నిర్మాణం తదితరాల దృష్ట్యా విగ్రహం సరిగ్గా 51 అంగుళాలు ఎత్తుంటేనే అది సాధ్యం అవుతుంది అన్నారు. ఇకపోతే విగ్రహ రూపకల్పనకు కృష్ణశిలనే ఎంచుకోవడం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఆమ్లాలతో ఈ శిల ప్రతిచర్య జరపదు. వేడి, తీవ్ర వాతావరణ చర్యలకు కూడా స్పందించదు. కనుక పాలు తదితరాలతో అభిషేకం చేసినప్పుడు వాటితో చర్య జరపదు. దాంతో 2 లాభాలు ఉంటాయి. వాటిని ప్రసాదంగా తీసుకున్న ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం పడదు. అలాగే ఈ లక్షణం వల్ల విగ్రహం కనీసం 1000 ఏళ్ల దాకా చెక్కు చెదరదు. దానిపై కనీసం గీత కూడా పడదు. అత్యున్నత నాణ్యతతో కూడిన కృష్ణశిలలు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి. ఇది మైసూర్ సమీపంలోని హెచ్డి కోటే దగ్గర లభ్యమైంది అని చెప్పారు అరుణ్ భార్య విజేత. అయోధ్యలోని బాలరాముడి విగ్రహాన్ని చెక్కడం తన పూర్వజన్మ సుకృతమని అరుణ్ యోగరాజ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.